ఆలూరు రోడ్డు రక్తానికి రుచి మరిగింది. 2 ఏళ్ల నుంచి ఆ రోడ్డుపై నెత్తురు పారుతోంది. ఇరుకు రోడ్లు, మూల మలుపుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. టర్నింగ్ల దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించట్లేదు. దీనికి తోడు రోడ్డుపై గుంతలు ఉండడంతో వాహనాల్ని డ్రైవర్లు కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీంతో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే రోడ్డు వెడల్పు చేయాలని స్థానికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయినా పనులు ముందుకు సాగలేదు. నిన్న జరిగిన ప్రమాదంతో అధికారులు అలర్ట్ అయ్యారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపడతామని చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ తెలిపారు. అలాగే మొయినాబాద్ నుంచి మన్నెగూడ వరకు టెంపరరీ రోడ్డు వేస్తామని తెలిపారు. మరి ఇంతకాలం రోడ్డు వెడల్పు చేయకపోవడానికి కారణం ఏంటో మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి లారీ బీభత్సంలో 4 మృతి చెందారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఒకటే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ హైవే ఏదైతే ఉందో దాన్ని వెడల్పు చేయాలి. ఎందుకంటే వాహనాలు విపరీతంగా స్పీడ్గా రావడంతో పాటుగా అదొక హైవే కాబట్టి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దీంతో తాము భయాందోళనకు గురవుతున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్డీఓ చంద్రకళ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. 2017లోనే దీనికి సంబంధించి మంజూరు అయితే చేయడం జరిగింది. ఎందుకని రోడ్డు పనులు అంటే లేట్ అవుతున్నాయి అనుకోవచ్చు? యాక్చువల్గా మీరు అన్నట్టు 2017లో నేషనల్ హైవే 163 ఈ అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 65 కిలోమీటర్ల రోడ్ శాంక్షన్ అయింది. దీని కింద బడ్జెట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డుకు సంబంధించిన పనులకు శాంక్షన్ చేయడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ కూడా 2022లోనే దాదాపు 800 మందికి 350 ఎకరాలు, అంటే మన చేవెళ్ళ డివిజన్లో 2 మండలాలు కవర్ అవుతున్నాయి. మొయినాబాద్ అండ్ చేవెళ్ళ మండలాల్లో 20 గ్రామాల్లో పరిధిలో మొత్తం 330 ఎకరాలు పోతా ఉంది. దానికి కాంపెన్సేషన్ కూడా 170 కోట్ల అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్లీ కన్సెంట్ ఇచ్చారు. అవార్డు కూడా అయిపోయింది. ఇష్యూ ఎక్కడొచ్చిందంటే 2021లో తేజ బాలాంత్రపు అనే ఒక పర్యావరణవేత్త 2020 కోట్ల కేసు వేసి స్టే తీసుకురావడం జరిగింది. దాని ప్రాతిపదికన టెండర్స్ అన్నీ కూడా అయిపోయినాయి. బట్ ఆ ఎన్జిటి స్టే వల్ల ఆగిపోవడం జరిగింది. ఎన్జిటి జడ్జి గారు పర్యావరణ అంశాన్ని క్లియరెన్స్ తీసుకొని ఈ రోడ్ వేయండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇమీడియట్లీ పర్యావరణ శాఖ క్లియరెన్స్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకునే లోపే మళ్ళీ ఈయన 2024 జనవరిలో మళ్ళీ కేసు రీఓపెన్ చేసి ఓఏ నెంబర్ 242/2024 అనే ఒక కేసు వేసి 262/2024లో కేసు ఫైల్ చేసి మళ్ళీ స్టే తీసుకోవడం జరిగింది. దాంట్లో మన ఆగస్టులో పర్యావరణ శాఖ అనుమతి మొత్తం వివరాలు ఎన్జిటిలో నేషనల్ హైవేస్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ క్లియర్గా కౌంటర్ వేయడం జరిగింది. అది మొన్న నవంబర్ 25కు కేసు ఉండింది. ఆ రోజు ఒక జడ్జి గారు లేకపోవడంతో మళ్ళీ రేపు డిసెంబర్ 13 వాయిదా పడింది. ఆ రోజు క్లియర్గా నేషనల్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, తర్వాత చెట్లు ఎలా తరలిస్తున్నాం అనేది పీడీ ఎన్హెచ్ వాళ్ళు, తర్వాత మేము స్టేట్ గవర్నమెంట్ తరఫున అన్నీ చెప్పేసి వివరంగా కేసు క్లోజ్ చేయిస్తాం. తర్వాత నిన్నటి యాక్సిడెంట్ దృష్టిలో తీసుకొని మేము కలెక్టర్ గారితో పీడీ నేషనల్ హైవేస్తో మాట్లాడడం జరిగింది. టెంపరీగా ఆ రోడ్డు కంప్లీట్ మినిమం అది రేపు ఎన్జిటి కేసు క్లోజ్ అయినా సరే ఒక 1 year అయిపోతుంది కాబట్టి, రోడ్ వేయడానికి 1 year పడుతుంది కాబట్టి టెంపరీగా మొయినాబాద్ నుంచి మన్నెగూడ వరకు అటు 2 మీటర్లు ఇటు 2 మీటర్లు మట్టి రోడ్ని తవ్వి బుషెస్ లేకుండా చేసి మట్టి వేసి ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా చూసుకోవాలన్న బాధ్యత యుతంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అంటే ఇప్పుడు చేవెళ్ళ పోలీస్ స్టేషన్లు కానీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో మాట్లాడారమ్మా, ఇప్పటివరకు అసలు ఎన్ని యాక్సిడెంట్స్ సుమారుగా జరుగుంటాయి? మీ దృష్టిలో ఎన్ని యాక్సిడెంట్లకు సంబంధించి లిస్ట్ ఉంది అనుకోవచ్చు? మా పోలీస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, నిన్న మేము మాట్లాడినప్పుడు సుమారు ఒక 40 దాకా యాక్సిడెంట్లు జరగడం జరిగిందని చెప్పింది. నెల కాదు లాస్ట్ 2 years నుంచి 40 to 45 ఇన్సిడెంట్స్ జరిగినాయి అనేది. అవి మేము ఎంఆర్ఓకి లెటర్ పెట్టి ఈరోజు సాయంత్రం వరకు ఆ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్, ఎవరెవరు ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి గాయాలైనాయి అనేది ప్రతిదానికి ఎఫ్ఐఆర్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో. ఈ పరిస్థితి ఓవరాల్గా కూడా ఏదైతే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటువైపు నిధుల విషయంలో కొరత లేదు. ఖచ్చితంగా ఈ 4 లైన్లకు సంబంధించినటువంటి NH 163 సంబంధించినటువంటి హైవే పనులకు సంబంధించి పూర్తి చేస్తాము. ఒకవైపు చెట్లు పర్యావరణానికి ఎంత ముఖ్యమో అట్ ది సేమ్ టైం మనుషుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులతో మాట్లాడి త్వరితగతిన నిర్ణయం తీసుకున్న రోడ్డుకు సంబంధించినటువంటి పనులు చేపడతామంటూ కూడా ఆర్డీఓ చంద్రకళ చెప్తూ ఉన్నారు. విజువలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.